సాధారణంగా మనం ఉద్యోగాల కోసం నిత్యం పొరుగు ఊళ్లకు వెళ్లేవారిని చూస్తుంటాం. ఆఫీస్ ఏ 100 కిలోమీటర్లు అయితే రోజువారీ రాకపోకలు చేస్తారు. అంతకు మించి దూరమైతే మాత్రం చాలా మంది ఆయా ఊళ్లలోనే ఉండేందుకు ఇష్టపడతారు. కానీ అమెరికా కాఫీ దిగ్గజం స్టార్ బక్స్ నూతన సీఈఓ బ్రియాన్ నికోల్ మాత్రం తన ఇంటి నుంచి రోజు 1600 కిలోమీటర్ల దూరంలోని కార్పొరేట్ ఆఫీస్కు రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నారు. ఆయన వెళ్లేందుకు కార్పొరేట్ జెట్ కూడా సిద్ధమైనట్లు అధికారిక లేఖ తెలియజేస్తోంది. ప్రస్తుతం నికోల్ కాలిఫోర్నియాలోని ఆయన ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇక స్టార్ బక్స్ ప్రధాన కార్యాలయం సియాటిల్లో ఉంది. దీంతో ఆయన ఆఫీస్కు వచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని కూడా స్టార్ బక్స్ సిద్ధం చేసింది. కంపెనీ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం వారంలో కనీసం 3 రోజులు సియాటిల్లోని ప్రధాన కార్యాలయం నుంచి ఆయన పని చేయనున్నారు. అయితే స్టార్ బక్స్ సీఈఓగా ఆయన నియామకం ఇటీవలే ఖాయమైంది. కాగా ఏటా $1.6 మిలియన్ అంటే దాదాపు 13.42 కోట్లు ఆయనకు వార్షిక వేతనం రూపంలో కంపెనీ అందించనుంది. వీటితో పాటు నగదు బోనస్గా $3.6 మిలియన్ నుంచి $7.2 మిలియన్ అంటే సుమారు 30 నుంచి 60 కోట్లు అందుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా స్టార్ బక్స్ వార్షిక అవార్డు కింద ఆయన $23 మిలియన్ దాదాపు 193 కోట్ల విలువైన వాటాలు కూడా అందుకొనున్నారు. వీటితో పాటు కాలిఫోర్నియాలోని ఆయన నివాసం నుంచి సియాటిల్లో స్టార్ బక్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు జెట్ను సైతం కంపెనీ నుంచే ఏర్పాటు చేయనున్నారు. అయితే 2018లో చిపోటిల్ సంస్థతో కూడా నికోల్ ఇలాంటి ప్రయాణ ఒప్పందం చేసుకున్నారు. ఇక స్టార్ బక్స్ సియాటిల్ సెంటర్లోనే నికోల్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆయన కంపెనీ భాగస్వాముల కార్యాలయాలను అప్పుడప్పుడు విజిట్ చేయడం, వివిధ ప్రాంతాల్లోని స్టార్ బక్స్ స్టోర్లలో కస్టమర్లతో మాట్లాడటం, రోస్టింగ్ ఫెసిలిటీలను తనిఖీ చేయడం, ప్రపంచంలోని వివిధ బ్రాంచ్లను తరచూ సందర్శించటం ఆయన ప్రధాన విధుల్లో భాగం. అందుకే నికోల్ ప్రయాణ సౌకర్యం కోసం స్టార్ బక్స్ జెట్ను సిద్ధం చేసింది.